తెలుగు రాష్ట్రాలు సీఎంలు దావోస్ బాట పట్టారు. అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నెల 23 నుంచి దావోస్ లో ప్రపంచ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనుంది. ఏపీలో నుంచి సీఎం చంద్రబాబు బృందం పయనమైంది. తెలంగాణ నుంచి మంత్రులతో కలిసి సీఎం రేవంత్ టూర్ చేస్తున్నారు. గతం కంటే ఎక్కువ పెట్టుబడులు రాబట్టాలనే లక్ష్యంతో తెలంగాణ బృందం ఉంది. దావోస్ పర్యటనను గ్లోబల్ పెట్టుబడులు గేట్వేగా వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. రంగాల వారీగా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లే ప్లాన్ వేస్తోంది. కీలకమైన 4 రంగాలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలపై దృష్టి పెట్టింది రేవంత్ ప్రభుత్వం. ఈసారి గతం కన్నా ఎక్కువ పెట్టుబడులు రాబట్టాలనే లక్ష్యంతో దావోస్ టూర్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గత 2 పర్యటనలో ఈ వేదికను వినియోగించుకుని తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఆ అనుభవంతో 3వ పర్యటనను మరింత వ్యూహాత్మకంగా ప్లాన్ చేసింది. AI నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు కీలక అజెండాతో సాధారణ ప్రజెంటేషన్ తో కాకుండా రంగాల వారీగా స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసింది. ఇక దావోస్ పర్యటనలో రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టిన 4 కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్యమైనదిగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ దేశంలోని ప్రముఖ AI హబ్ గా నిలబెట్టే దిశగా గ్లోబల్ టెక్ సంస్థల R&D కేంద్రాలు, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రా పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తోంది. సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో చిప్ డిజైన్ సెంటర్లు, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, సప్లై చైన్ భాగస్వామ్యాలపై ప్రత్యేక చర్చలు జరపడానికి ఆసక్తితో ఉంది. భారత సెమీ కండక్టర్ ఎకోసిస్టంలో తెలంగాణను కేంద్రంగా మార్చాలన్నది ప్రభుత్వ ఆశయంగా చెప్తున్నారు. ఇక గ్రీన్ ఎనర్జీ అండ్ ఈవీ రంగంలో సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ యూనిట్లు, బ్యాటరీ ప్లాంట్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై ఒప్పందాలు చేసుకోవడానికి ఆసక్తితో ఉంది. స్టార్టప్ ఎకోసిస్టమ్ రంగంలో అంతర్జాతీయ వెంచర్ క్యాపిటల్ సంస్థలు, గ్లోబల్ యాక్సిలరేటర్లు, టెక్ ఇంక్యుబేటర్లతో భాగస్వామ్యాలకు వేదిక కల్పించేందుకు సర్కార్ చర్యలు చేపడుతోంది. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో బయోటెక్ పరిశోధన కేంద్రాలు, డ్రగ్ రీసెర్చ్ ల్యాబ్స్, మెడికల్ ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు శ్రద్ధ పెట్టింది. ఇక పలు అంశాలపై సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ గేట్వే టు ఇండియాస్ ఫ్యూచర్ ఎకానమీ అంశాన్ని థీమ్ గా ఎంచుకున్నారు. హైదరాబాద్ ఐటీ విజయగాథ, ఫార్మా క్యాపిటల్ గా రాష్ట్ర స్థానం, మౌలిక సదుపాయాల పురోగతి, పరిశ్రమలకు సులభమైన అనుమతులు, పెట్టుబడిదారులకు పారదర్శక విధానాలు థీమ్ లో ఉన్నాయి. గత అనుభవాల ఆధారంగా ఈసారి ప్రభుత్వం 3 ప్రధాన వ్యూహాలను అమలు చేయనున్నట్లు తెలిసింది. రెడీ ప్రాజెక్టు జాబితాలో భాగంగా ఖాళీ ప్రతిపాదనలు కాకుండా అమలుకు సిద్ధమైన ప్రాజెక్టులతో వెళ్లడం, ఫాలో అప్ మెకానిజంలో భాగంగా దావోస్ తర్వాత ఒప్పందాల అమలుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, ఫాస్ట్ ట్రాక్ అనుమతులు ఇవ్వడంలో భాగంగా పెట్టుబడులకు వేగవంతమైన క్లియరెన్స్ వ్యవస్థను ఏర్పాటుకు చొరవ తీసుకుంటోంది ప్రభుత్వం.